అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జూన్ జూలై మాసాల్లో వర్షం కురిసే పరిస్థితి ఉండేది. కానీ ఒక 2 నెలలుగా వర్షాలు కురియకపోవడంతో రైతులు ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షాభావం ఉన్నట్లయితే వర్షానికి సంబంధించిన ఆధారిత పంటలు పండించుకునే పరిస్థితి ఉంటుంది తప్ప వర్షాలు పడకపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేసినారని చెప్పదు. మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి చిన్నకోటూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి రంగనాయక సాగర్ ప్రాజెక్టులో ఇప్పటి వరకు వాటర్ విడకపోవడంతో వాటర్ వస్తాయా లేవా అన్న చూస్తున్న పరిస్థితిలో మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే 2-3 సార్లు లేఖలు రాసినా కూడా మొన్నటికి ఒక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి ఈ యొక్క నీటిని విడుదల కార్యక్రమానికి కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం. అయితే వాటర్ వస్తున్నాయి, కానీ గతంలో ప్రభుత్వం చూసుకున్నట్టయితే 2 పంటలకు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి రైతులు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మేము విజ్ఞప్తులకు చేస్తేనే మాకు నీటి ఇవ్వడం ఏంటి అని చెప్పి అంతర్గతంగా ప్రశ్నించుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రైతుల పట్ల చిన్న చూపు చూస్తుంది? మాకు ఖచ్చితంగా 2 పంటలకు ఖచ్చితంగా ఈ యొక్క నీటిని ఇచ్చినట్లయితే మేము రైతులు బాగుంటాం కాబట్టి మీరు ఇష్టారీతిగా రైతులకు ఈ యొక్క వాటర్ విడిచినట్లయితే కాలువల ద్వారా మాకు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి అన్న కాన్సెప్ట్తో మేము ముందున్నామన్న తప్ప మాకు వాటర్ అనేది వచ్చే విధి విధానాలు చెప్పే పరిస్థితి ఇక్కడ ఎవరు లేరు. అధికారులు కూడా ఎంత వస్తాయి ఏందనే పరిస్థితి కూడా ఏమీ లేదు అని చెప్పి ఇప్పటికే ఒక రైతులు ఆవేదన పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మనము రంగనాయక సాగర్ దీని ప్రాజెక్టు పైన ఉన్నాం. దానికి సంబంధించి వాటర్ ఇప్పటికే 2 TMCల వాటర్ కూడా ఈ యొక్క చెరువులో పంపింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే మిడ్ మానేర్ నుంచి ఇటు అనంత సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రాజెక్టు నుంచి అదేవిధంగా ఇక్కడికి రంగనాయక సాగర్ కూడా రావడం జరిగింది. దీని ద్వారా మల్లన్న సాగర్ కూడా వెళ్ళింది. అంటే అంతర్గతంగా చూసుకున్నట్టయితే మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి వెళ్తే ఆ మల్లన్న సాగర్లో హైదరాబాద్కు త్రాగునీరు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో మాకు నీరు సమృద్ధిగా ఇచ్చినట్లయితే 2 పంటలు వేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి రైతులు వాపోతున్నారు. రైతులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు రంగనాయక సాగర్కు నీటిని వదలడం జరుగుతుంది, దానివల్ల మీరు ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు ఇంతకుముందు ప్రభుత్వం మా చంద్రాపూర్ రంగనాయక సాగర్, నేను ఒక రైతుని ఇక్కడ నాది సుతా పొలము 2 నెలల నాటయ్యాక ఇప్పుడే మన నారు వచ్చిన వర్షాలు లేవు పరాభవంగా సార్కు మేము ఊకే ఇక్కడ మా ఎమ్మెల్యే గారికి సార్ మాకు వాటర్ ఇంతకుముందుకు ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు వాటర్ వచ్చినాయి. కనీసం ఇప్పుడు ఈ ఫోన్ చేసి లెటర్ రాసి మంత్రివారిలు ఆ మంత్రి గారికి చెప్తే ఏ ప్రభుత్వం అయినా సరే మా ప్రభుత్వం అని కాదు, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు నీళ్లు మనకు 2 పంటలకు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నా ఇవి ఎప్పుడు ఇస్తారు ఏమన్నా అంటే బంద్ అవుతాయి అంటారు. మరి ఉంటాయా? ఈ 2 పంటలకు నీళ్ళు ఇస్తారా ఇవ్వరా? మరి నంగునూరు కానీ ఇటు దుబ్బాక్ కానీ సిరిసిల్ల కానీ ఏరియా రైతులంతా ఈ వాటర్ వల్లగానే అటు వాటర్ మా ఏరియా వాటర్ లేవు కాబట్టి ఈ రంగనాయక సాగర్ నీళ్లు ఇడిస్తేనే కాలువల ద్వారా కుడి కాలువ ఎడమ కాలువ అయినా మాకు ఇంత పంటలు పండుతాయి, మా రైతులను ఆదుకున్నట్టు అవుతుంది. లేకపోతే ఇప్పటి వరకు చూద్దాం ఒక పంట 2 పంటలు పండించే పొలం పోయింది. ఇప్పటివరకే 2 నెలలు అయిపోయింది, నారు పోసినాం, ఇంకా ఇప్పుడు ఈ నీళ్లు చూసి నాటేస్తున్నాం. ఇప్పటికి ఇవి చూద్దాం కొన్నేళ్ళ ఇవ్వకపోతే గవర్నమెంట్ ఎవరు అడగాలి? ఎవరు మా ప్రాజెక్టు ఏని డీని అడిగితే ఏమంటున్నారంటే మాకే తెలియదు మేమేం చెప్తాం మీకు అని మాట్లాడుతున్నారు. కనీసం 2 పంటలకు వచ్చేటట్టు ఇస్తే ప్రభుత్వాన్ని మేము ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే 2 TMCల నీరు నిన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ వాటరు మల్లన్న సాగర్కి వెళ్ళడం వల్ల మళ్ళీ అదే పునరావృతం అయితే ఏం చెప్తారు ప్రభుత్వానికి? మీరు ఏం విజ్ఞప్తి చేశారు? ఈ వాటర్ ఇది రంగనాయక సాగర్ 3 TMCలు 3 TMCలున్నర అయితే ఇది మల్లన్న సాగర్ నిండాలి, కొండపోశం నిండాలి. మరి దీన్ని ఆపి ఉన్న నీళ్ళు పంపిస్తారా? లేకపోతే ఇవే మొత్తం పంపిస్తే మాత్రము మా ఏరియా నంగునూరు కానీ ఎడమ కాలువ కుడి కాలువ ఇటు సిరిసిల్ల దాకా కానీ రైతులంతా చాలా ఇబ్బందులు ఉంటారు. గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలిపేది ఏంటంటే మీకు దయదలిచి వాటర్ ఉండాలి, వాటర్ ఇవ్వాలి. నీళ్లు పైన ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, కానీ మన దగ్గరికి నీళ్ళు ఇంత మంచి గవర్నమెంట్ కేసీఆర్ కానీ హరీష్ రావు సార్ కానీ ఇంత మంచి నీళ్లు తెచ్చి ప్రాజెక్టులు కట్టి దీన్ని ఏదో కూలిపోయింది ఇదంతా మొత్తమే పనిచేయదు. కాళేశ్వరం నుంచి నీళ్ళే రావు, మిడ్మా నుంచి నీళ్ళే నడివేవి, మోటరే పాడైనాయి అన్నది మరి ఇప్పుడు ఇది కనిపిస్తలేదా? నీళ్ళు వచ్చేది కనిపిస్తలేదా గవర్నమెంట్కి అనేది? దీన్ని చూసైనా రైతులు బాగుంటే మీరు బాగుంటారు, లేకపోతే మేమేం చేయలేము. పంట పండకపోతే మేము కూడా ఏం చేయలేము దానికి. ఓకే, ఇది పరిస్థితి. అంటే రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనే ఉద్దేశం కొద్దీ ఒక రైతులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక రైతు మనతో ఉన్నారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా రోజులకు ఈరోజు వాటర్ ఇవ్వడం జరిగింది, ఈ విషయంలో మీరేం చెప్తారు? నా పేరు రాచకొండ లింగం, చంద్లాపురం విలేజ్ రైతును నేను. ఈ ప్రాంతంలో రంగనాయక సాగర్లో నీళ్ళు ఉన్నట్టయితేనే ఈ ప్రాంతవాసికి మొత్తం చిన్నగూడెం మండలు నంగనూరు మండలు
నారాయణపేట మండలి 3 మండలాలు సస్యశ్యామలంగా ఉంటాయి. ఇక్కడ మాకు వర్షపాతం కూడా లేదు, ఈసారి వర్షాలు లేవు, డ్యాంలో నీళ్ళు లేవు. ఇప్పటికే నార్లు పోసుకుని నార్లు నాటేయకుండా ఉన్నాయి. అట్లే ఇప్పటికైనా దయచేసి గేట్లు ఓపెన్ చేసినట్టయితే కెనాల్ ద్వారా లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఓపెన్ చేస్తే నంగనూరు మండల్, చిన్నగూడెం మండల్, నారాయణపేట మండల్ సస్యశ్యామలంగా వడ్లు పంటలు వేసుకుంటారు. అది వదిలిపెట్టి పంటలయ్యేదాకా వాటర్ ఇచ్చినట్టయితేనే రైతు బాగుపడతాడు. ఇచ్చి ఒకసారి ఇప్పి వదులుకుంటే అది పంటలు పండాలంటే 3 నెలలు కావాలి, 3-4 నెలలు పడుతుంది. 4 నెలలు కంటిన్యూగా నీళ్ళు వాటర్ ఇచ్చినట్టయితేనే రైతు బాగుపడతాడు, పంటలు పండుతాయి. పోయిన గవర్నమెంట్లో 2 టర్మ్ల నీళ్ళు ఇచ్చేది. ఈ టైంకు ఒకసారి చెరువుకుంటే ఒకసారి నింపేది. మొత్తం నింపినట్టయితేనే బావిలు కానీ బోర్లు కానీ ఉత్పత్తి అవుతాయి. చెరువులు కుంటలు నింపుకుంటే గొలుసు ద్వారా చెరువులు ఉన్నాయి కనుక దయచేసి ఎప్పుడైనా ఇవ్వాలి, రైతుకి ఇవ్వాలి అని చెప్తున్నాము. ఇంకోటి, మేము చంద్లాపూర్ విలేజ్లో పోయిన సంవత్సరము అమ్ముకుంటే 3 కోట్ల చిల్లర వడ్లు అమ్మినాం ఒక్క చంద్లాపూర్ విలేజ్లోనే. కానీ ఈ రంగనాయక సాగర్తో మస్తు మీరు కాకపోతే నీళ్ళు లేకపోతే పంటలు పండాయి, రైతుకి ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరు రైతుకు వాటర్ ఇచ్చినట్టయితేనే రైతు బాగుపడుతుంది. సకాలంలో వాటర్ ఇచ్చినట్టయితే ఇప్పటికే లేట్ అయింది, ఇప్పటికైనా ఏం మించిపోయింది ఏం లేదు. ఈ వారం 10 రోజులు 4-5 రోజులలో గెట్లు ఇప్పినట్టయితే వాటర్ వదులుకుంటే వాళ్ళు నాటేసుకుంటారు, పంటలు పండుతాయి. దయచేసి మీరు అందరూ ఇడిచిపెట్టాలి. అటు నంగనూరు మండలి కానీ, చిన్నగూడెం మండలి కానీ, నారాయణపేట మండలి కానీ 3 మండలాలకు ఈ గేట్లు ఇప్పినట్టయితేనే 2 గేట్లు ఇప్పితేనే అందరికి పోతాయి. మీరు మల్లన్న సాగర్ కొంచెం కోమరపోచమ్మ కొంచెం ఇక్కడ ఏదో పోపించినాము అని చూపించడం కాదు. రైతుకు అక్కడ ఉంచవరి అక్కడ కూడా వాటర్ ఇవ్వాలి. కానీ మనకు కూడా వాటర్ కావాలి. రైతుకు సకాలంలో వాటర్ ఇచ్చినట్టయితేనే ఈ చెర్లు కుంటలు అన్నీ నింపితేనే బాగుంటుంది. దయచేసి గవర్నమెంట్ స్పందించి ఇప్పటికైనా మీరు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేది సామెత చెప్తారు. ఎద్దెడిచిన దేశమాట రైతు ఎడిచిన రాజ్యం ఎప్పుడు బాగుపడది. మీరు యాదిగుంచుకొని రైతుని ఎప్పుడు కానీ గోస పెట్టుకుంటే ఇబ్బంది పడతారు. రైతు అనేది మంచిగా ఉన్నాడే రాజ్యం మంచిగా ఉంటుంది. దయచేసి మీరు ఎప్పుడు కానీ ఏ గవర్నమెంట్ అన్నా కానీ, ఇలా గవర్నమెంట్ అంటున్నామో ఈ గవర్నమెంట్ అన్నామో, ఏ గవర్నమెంట్ కానీ రైతు ఉన్ననాడే రాజ్యం మంచిగా ఉంటుంది. రైతు స్వచ్ఛంగా ఉన్ననాడే రైతు బాగుపడతాడు, మంచిగా ఉంటుంది. దయచేసి మీరు దీన్ని స్పందించి మీకు రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే గేట్లు వదిలి పంట వండేదాకా 4 నెలలు పడుతుంది. 4 నెలలు 3 నెలల 15 రోజులు వాటర్ ఇచ్చిపెట్టినట్టయితే ఖచ్చితంగా పంటలు పండుతాయి, రైతులకు బాగుంటుంది. అంటే మీరు చెప్పండి, అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా రోజులకి ఇప్పుడు వాటర్ వస్తున్నాయి, ఇంతకుముందు 2 పంటలకు వచ్చేది, ఇప్పుడు ఈ ఇవ్వాలంటే కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి. గవర్నమెంట్కి మీరు ఏం చెప్తారు? మాకు నీళ్ళు రావాలి, వాటర్ వేసి పెట్టాలి, మంచిగా పంట పండుతుంది. మాకు ఈ కాలువ ఈ రంగనాయక సాగర్ నుంచే మాకు జర ఆధారం మంచిగా ఉన్నది. మొక్కలు పండుతాయి, వడ్లు పండుతాయి, అన్నీ పండుతాయి. ఇప్పుడు చిన్నకోడూరు మండలం కానీ, నంగనూరు మండలం కానీ, ఇది నరేంద్రపేట మండలం కానీ, ఇక్కడ మన ఇది సిరిసిల్ల రాకపోతే అటు ఈ కాలువ ద్వారా ఇచ్చి పెడితే మాకు మంచిగా పంటలు పండుతాయి. అంటే ఇది పరిస్థితి. ఎందుకంటే 3 నెలల 15 రోజుల వరకు ఒక నిరంతర ప్రక్రియలాగా మాకు వాటర్ ఇస్తే బాగుంటుంది, మాకు పంటలు వేసుకుంటే కూడా మాకు చేతికొచ్చే అవకాశం. ఎందుకంటే మాకు ఎండిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఉన్నత అధికారులు స్పందించి వారి ఇక్కడ దిశానిర్దేశం చేస్తూ రైతులకు సకాలంలో ఒక నీటిని ఇచ్చినట్లయితేనే కాలువల ద్వారా మేము పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2 పంటలకు ఇచ్చింది, కానీ ఇప్పుడు ఒక పంటకే మేము 2 నెలల నుంచి వేచి చూస్తున్నా. ఇటు వర్షాలు లేకపోవడము, ఇటు కాలువల ద్వారా నీళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటాం. రైతు అనేది ఒక అగోచ పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇచ్చినటువంటి వాటర్ను సకాలంలో ఈ యొక్క కాలువల ద్వారా పంపిణీ చేసినట్టయితే మాకు ధైర్యంగా మేము ముందుకెళ్ళి పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి రంగనాయక సాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టుదారులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.